రేపు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగే స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ట మహోత్సవానికి ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రేపు ఉదయం 11:45 ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ప్రధాన ఆలయం వద్ద గ్యాలరీలతో పాటు షెడ్లు వేసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక స్వర్ణ విమాన గోపురం చుట్టూ పరదాలు ఏర్పాటు చేశారు. భక్తులు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అద్భుతమైనటువంటి కార్యక్రమం. దాదాపు ఎక్కడ కూడా తెలంగాణ కాకుండా భారతదేశంలోనే ఇంత ఎత్తైనటువంటి మనకి విమాన గోపురానికి స్వర్ణ తాపడం అనేది లేదు. అది స్వర్ణ తాపడం ముగించుకొని రేపు గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క కరకమలంలో వచ్చే కుంభాభిషేకం ఇక్కడ ఈ యొక్క గోపురానికి చేయటం అనేది చారిత్రాత్మకం. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు కూడా యాగాలు యజ్ఞాలన్నీ కూడా ఈ యొక్క మండపంలో జరుగుతున్నాయి. ఇక్కడ వనమామల పీఠాధిపతి గారు వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఎండోమెంట్ శాఖ మంత్రి గారు మరియు ఇతర మంత్రులు కూడా రేపు రానున్నారు. అదేవిధంగా రోజు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు కమిషనర్ గారు, ఈఓ గారు ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేస్తూ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా భక్తులందరూ కూడా క్రమశిక్షణతో రేపు వచ్చి ఈ యొక్క మహాద్భుత కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి యొక్క కటాక్ష వీక్షణాలకి మీరు అందరూ కూడా పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను.